ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా డిండికి సంబంధించినటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. పక్కనటువంటి పడమటి తండాకు చెందినటువంటి పాండునాయక్ అనేటువంటి వ్యక్తి తన బిడ్డ పెళ్లికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కు సంతకం పెట్టడానికి దాదాపు 3 ఏళ్లుగా తిరుగుతూ ఉన్నారు. కానీ చెక్కు పైన సంతకం పెట్టట్లేదు. చెక్కును విడుదల చేయాలంటే 10,000 రూపాయల లంచం ఇవ్వాల్సిందిగా ఆర్ఐ పాండునాయకును డిమాండ్ చేయడంతో మొదటగా 5,000 రూపాయలు అందించారు. మరొక 5,000 ఇస్తేనే చెక్ ఇస్తానని పీడిస్తుండడంతో ఈరోజు పాండునాయక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రెడ్ హ్యాండెడ్గా 5,000 రూపాయలు ఇస్తుంటే ఏసీబీ అధికారులు రామ్నాయక్ను పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లోని అతని ఇంటితో పాటు దేవరకొండలోని మరొక ఇంటిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందంగా నిర్మించినటువంటి 550 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిలమైపోతూ ఉన్నాయి. వాటిని లబ్ధిదారులు ఈరోజు పరిశీలించడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో అందంగా నిర్మించారు. మాకు లాటరీ పద్ధతిలో ప్రొసీడింగ్ పత్రాలు కూడా అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గృహప్రవేశం చేసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. ఫలితంగా సంవత్సర కాలంగా అవన్నీ కొనరిల్లిపోతూ ఉన్నాయి. మరమ్మతులకు గురవుతూ ఉన్నాయి. దొంగలు పడుతూ ఉన్నారు. తలుపులు దర్వాజులు కిటికీలన్నీ కూడా దొంగలించుకుపోతూ ఉన్నారు. ఆళ్ల పాలన లేక అవన్నీ కూడా శిథిలావస్థ జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే స్థానికంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చిన్న మరమ్మతులు చేయించి మౌలిక సదుపాయాలను కల్పించి తమకు గృహప్రవేశానికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వాలని కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో సిలిండర్లు దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తిని కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 40 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని కేవలం సిలిండర్లను మాత్రమే ఈ వ్యక్తి దొంగతనం చేస్తున్నట్టుగా కోదాడ పోలీసులు వెల్లడించారు. ఇక యాదాద్రి జిల్లా విషయానికి వస్తే యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామంలో తీవ్ర విషయాచారాలు అమ్ముకున్నాయి. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామం అంతా కూడా విలువలాడుతూ ఉంది. శోకసంద్రంలో మునిగిపోయింది. 2 రోజుల క్రితం కొండగడప గ్రామానికి చెందినటువంటి 14 మంది షిరిడి సాయిబాబా దర్శనార్థం ఒక వాహనం తీసుకుని వెళ్ళడం జరిగింది. నిన్న అక్కడ వెళ్తుంటే క్రమంలో వాళ్ళు ప్రయాణించినటువంటి తుఫాన్ వాహనం ట్రాక్టర్ని ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే 4 వ్యక్తులు చనిపోయారు. ఆ 4 వ్యక్తులు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడంతో గ్రామంలో విషాచారాలు అమ్ముకున్నాయి. మరొక 4 కూడా తీవ్ర గాలయ్యాయి. ఈ 4 మృతదేహాలను కూడా గ్రామం తీసుకొచ్చి అంత్యక్రియలను పూర్తి చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ పట్టణంలోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది. ముఖ్యంగా గిర్మాజీపేట ప్రాంతానికి సంబంధించినటువంటి సూర్యదేవర లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పైన వచ్చినటువంటి చైన్ స్నాచర్ ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడు 2 తులాలకు సంబంధించినటువంటి పుస్తెల తాడును లాక్కెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాధితురాలు ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలోని జేఎన్ఎస్లో జరుగుతున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ 3వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025ను సిపి అంబర్ కిషోర్ జా ప్రారంభించారు. 3 జోన్లలోని 6 జట్లు 12 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నట్లుగా సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో క్రీడలు ఆడతారని, ముఖ్యంగా క్రీడాకారులకు పోలీస్ క్రీడాకారుల ఆట తీరు స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘమైన ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రైతు కూలీలు ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేని సందర్భంగా ఆ సంఘానికి సంబంధించిన నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికైనా 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే సింగరేణికి సంబంధించిన బొగ్గు తరలించే లారీల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెంచాలని లారీ అసోసియేషన్ చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా 1000 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పెరిగిన డీజిల్ ఛార్జీలు, ఇతర మెయింటెనెన్స్ ఛార్జీల కారణంగా వెంటనే తమ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి ఆ సంఘానికి సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెంచకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, సింగరేణి జీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు.
ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం బస్టాండ్ నుంచి వై జంక్షన్ వరకు పోలీసులు అదేవిధంగా వాహనదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దామని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని, అదేవిధంగా ప్యాసింజర్ వాహనాలు నడిపించేవారు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ కానటువంటి రైతులు పోరుబాట పట్టారు. కల్వకుర్తిలోని రుణమాఫీ సాధన పోరాట రైతు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ నుంచి కూడా కల్వకుర్తి డివిజన్ సంబంధించినటువంటి ముఖ్య రైతులు అంతా కూడా అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ తీసి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, రుణమాఫీ వెంటనే చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద వాళ్ళు నిరసనను వ్యక్తం చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. పెద్ద మొత్తంలో రుణమాఫీ ఇంకా కాలేదని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి, రాబోయే రోజుల్లో రుణమాఫీ తప్పనిసరిగా చేయాలని, అతి త్వరగా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి, కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కల్వకుర్తి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి కూడా ముఖ్య రైతు నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రుణమాఫీ కాని ప్రతి రైతును కూడా ఈ ఉద్యమంలో వచ్చే విధంగా చూసి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులతో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ట్రాఫిక్ రోడ్డు సిగ్నల్స్ సంబంధించినటువంటి సిగ్నల్స్ను ప్రారంభించడంతో పాటు ముస్లింలకు సంబంధించినటువంటి వైకుంఠ వాహనాన్ని కూడా ప్రారంభించారు. వీటితో పాటుగా పలు కాలనీల్లో సంబంధించినటువంటి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో కల్లు సీసలో కట్లపాము కలకలం సృష్టించింది. బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఒక వ్యక్తి సేద తీరడానికి కళ్ళు దుకాణానికి వెళ్ళగా అతని కళ్ళు తాగుతుండగా 2 గుక్కలు తీసుకునేసరికి అందులో ఒక పాము ప్రత్యక్షమైంది. అది 6 ఇంచుల పొడుగు కట్లపాముగా గుర్తించి అతను ఒక్కసారిగా ఉలికిపడ్డటువంటి పరిస్థితి. అది చూసిన పక్కవారంతా కూడా ఉలిక్కిపడి ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా తెలుసుకున్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కళ్ళు దుకాణంపై, ఆ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కళ్ళు సీసాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతటికీ కారణం ఈ కళ్ళు దుకాణాలపైన, బెల్ట్ షాపులపైన ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం అని చెప్పేసి కూడా అక్కడ గ్రామస్తులు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అనారోగ్యాల పాలవుతున్నప్పటికీ, కల్తీ కళ్ళు నడుస్తున్నప్పటికీ, దాంతోపాటుగా పర్యవేక్షణ లేకపోవడంతో పాములు కూడా ప్రత్యక్షమయ్యే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, మామూలు మత్తులో తూగుతున్నారని చెప్పేసి కూడా అక్కడి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త, ప్రముఖ ప్రాజెక్టు రోళ్లవాగు ప్రాజెక్టు బీఆర్ఎస్ సర్కారు హయాంలో 95% పనులు పూర్తి చేసింది. కేవలము మరొక 5% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా కూడా, కొన్ని సంవత్సరం గడిచినప్పటికీ కూడా 5% పనులను కాంగ్రెస్ సర్కారు ఎందుకు పూర్తి చేయలేకపోతుందంటూ ఈ సందర్భంగా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పంటలు మొలక దశకు వచ్చినటువంటి నేపథ్యంలో, విత్తేటువంటి సమయము వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా నీటి విడుదల చేయాలి, అలాగే ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఈ సందర్భంగా స్థానిక రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక మరొక వార్త, జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దంటూ స్థానిక వార్డు ప్రజలైతే ఆందోళన నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపుర కొత్త బస్టాండు సమీపంలో సెల్ టవర్ ఏర్పాటుకు ముందుకొచ్చినటువంటి ఓ కంపెనీ అక్కడ పనులు చాకచక్యంగా చేస్తుండబోగా, అలాగే పనుల నిర్మాణాన్ని పరిశీలిస్తుండగా స్థానికులైతే పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సెల్ టవర్ నిర్మాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము, ఎంతటికైనా సిద్ధమని సందర్భంగా వారంతా వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి అధికారులైతే వెనుదిరిగినటువంటి పరిస్థితి.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంతని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యురాలు లేక నెల రోజుల నుండి కూడా గర్భిణీలు బాలింతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఆయన అన్నారు. మంతని నుండి పెద్దపల్లి రామగుండం గోదావరికానికి వెళ్ళి గర్భిణీ స్త్రీలు బాలింతలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. సాక్షాత్తు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి తన సొంత నియోజకవర్గం మంతిన్లో కనీసం ఒక వైద్యురాలని గైనకాలజిస్ట్ను పెట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? నిత్యం సీఎం వెంటే ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు తన సొంత నియోజకవర్గానికి ఏం చేశారు? సొంత నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? బీఆర్ఎస్ పాలనలో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఒక వెలుగాయి. నిరుపేదలందరూ కూడా వైద్యం అందింది. కానీ కాంగ్రెస్ పాలనలో పేద ప్రజలకు వైద్యం విద్య రెండూ కూడా దూరం అయ్యాయంటూ కూడా ఆయన ఆరోపించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా బేగంపేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నడుచుకుంటూ వెళ్ళి రోగులను నేరుగా కలిసి కూడా రోగులకు అందుతున్నటువంటి వైద్య సదుపాయాలను వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సిబ్బంది యొక్క పనితీరు పైన కూడా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముగ్గురు వైద్య సిబ్బందితో పాటుగా ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వైద్యాధికారికి షోకాజ్ నోటీసు అందించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రామగుండం లారీ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారోత్సవాలు అయితే కొనసాగాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు ముఖ్య అతిథిగా పాల్గొని వారికి ట్రాఫిక్ రూల్స్ పట్ల పాటించాల్సిన నియమాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీఓ రంగారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా బాధ్యతగా మెలగాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ లేని పరిస్థితిలో హెల్మెట్ ధరించిన పరిస్థితిలో జరిగేటువంటి అనర్థాలతో పాటుగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కలిగేటువంటి అనర్థాలను కూడా డ్రైవర్లకు ఓనర్లకు కూడా ఆర్టీఓ రంగారావు వివరించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ధృవపత్రాన్ని వెంట ఉంచుకోవాలంటూ కూడా ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలంటూ కూడా ఆయన సూచించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే యూపీఎస్సీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చెన్నై నుంచి ఢిల్లీ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదిలాబాద్ జిల్లా చేరుకుంది. విజయవాడకు చెందిన కృష్ణ సుమంత్ అనే యువకుడు చెన్నై నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ నెల 1వ తేదీన చెన్నై నుంచి కృష్ణ సుమంత్ బయలుదేరాడు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వము వయసులో రిలాక్సేషన్ ఇవ్వకపోవడం వల్ల తాను నష్టపోయానని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్టు కృష్ణ సుమంత్ వివరించాడు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ నిబంధనలో సడలింపులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేవలము కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్టు కృష్ణ సుమంత్ వివరించారు. మరో వార్తా విషయానికి వస్తే ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ 3వ మహాసభలు బజరంగ్ ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ మహాసభలకు ఏఐటీయూసీ చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసురత్నంతో పాటు సహాయ కార్యదర్శి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సంబంధించిన కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఏఐటీసీ నేతను మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమస్యలు పరిష్కరించేందుకు ఏఐటీసీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వము మున్సిపల్ వర్కర్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐటీసీ పక్షాన కార్మికుల పక్షాన తాము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు 4 జిల్లాలకు సంబంధించిన అధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ వెనుకబడ్డ జిల్లాగా ముద్రపడిన
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తారని, అయితే ప్రభుత్వం అస్పష్టమైన నిబంధనల కారణంగా గిరిజనులు నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ రైతు భరోసా విషయంలో కానీ, అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులో కానీ, అలాగే కొత్త రేషన్ కార్డుల జారీలో ప్రభుత్వము అసంబద్ధమైన నిబంధనలను ఏర్పాటు చేసిందని, ఈ నిబంధనల కారణంగా నష్టపోయే అవకాశం ఉందని, జిల్లాలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో జన్నార మండలం కలమడుగు గోదావరి వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి పంచలోహాలతో తయారు చేసిన కలశంలో గంగా జలాన్ని తీసుకొని తిరుగు పాదయాత్రగా నాగోబా ఆలయానికి ప్రయాణమయ్యారు మేశ్రం వంశీయులు. నాగోబా ఆలయంలో నాగశేషుడు విగ్రహానికి మేశ్రం వంశీయులు గంగాజలంతో అభిషేకం చేసిన తర్వాత నాగోబా జాతర ప్రారంభం కానున్నది. ఈ జాతరకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలిరానున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశం నిర్వహించారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనెక్కి 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వినోద్ చేస్తున్న అభివృద్ధి పనులు గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మంజూరైనవేనని విమర్శించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వినోద్ స్థానికంగా ఉండకపోవడంతో నియోజకవర్గ ప్రజలు పనుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రైస్ మిల్లుల్లో 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. కొమరం భీమాసోబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ ఆదివాసీ గిరిజన రైతు సంఘం ఆధ్వర్యంలో గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. పలు కారణాలతో గిరిజన రైతులకు నిలిచిపోయిన రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ ఆదివాసీ రైతులు డిమాండ్ చేశారు. కొమరం భీమాసోబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ పాదుకా దర్శన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవాలక్ష్మి హాజరై భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సేవా మండలి ఆధ్వర్యంలో పేద ఆదివాసీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాను తీవ్ర గాయాల పాల్గొనడంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హుటాహుటిన రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినటువంటి 12 మంది మావోయిస్టు మృతదేహాలను పూజారి కాంకేర్ అట్లాగే మారేడుబాక అటవీ ప్రాంతం నుంచి బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ క్యాడర్ చెందినటువంటి మావోయిస్టు దళ సభ్యులు ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజాపూర్ ఎన్కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 12 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. 2000 మందికి పైగా జవాన్లు ఈ స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా ఛత్తీస్గఢ్ ఐజీ సుందర్రాజన్ ప్రకటించారు. ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం బొజ్జాగూడెం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంతో పాటు పిహెచ్సి సెంటర్లో చోరీ జరిగింది. పలు వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ను కూడా దొంగలు ఎత్తుకుపోయారు. దొంగతనం జరిగిన సంఘటన మీద గ్రామ పంచాయతీ సిబ్బంది అట్లాగే పిహెచ్సి సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు దొంగలు ఎవరైనటువంటి విచారణ చేపట్టారు. ఘటన జరిగినటువంటి స్థలాన్ని పరిశీలన చేసి దొంగతనం జరిగినటువంటి తీరును పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో ప్రభుత్వ వ్యవహార శైలిని స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్టులో కానీ సర్వేలో కానీ అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను తయారు చేసే విషయంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి గ్రామస్తులు ఆరోపించారు. ముఖ్యంగా అనర్హులందరికీ కూడా అందులో చోటు కల్పించారని, గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అదే లిస్టులో వాళ్లకు అనర్హులకు గతంలో ఉన్న వాళ్లకు ఇస్తూ లిస్టు తయారు చేశారని, ఇది సరైంది కాదని చెప్పి గ్రామస్తులంతా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో వాళ్ళంతా కలిసి వినతిపత్రం సమర్పించారు. లిస్టులను సవరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలోని బాల సదనాన్ని స్థానిక
సివిల్ కోర్టుకు సంబంధించిన సివిల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జడ్జి స్వాతిరెడ్డి సందర్శించారు. ఇద్దరు పిల్లల్ని అందులో జైన్ చేసి వాళ్లకు పూర్తి స్థాయిలో సంరక్షణ కల్పించాలని చెప్పి ఆమె సందర్భంగా చెప్పారు. బాలసదనం నిర్వహణ తీరును ఆమె అభినందించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లిలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో వివిధ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి పనులు చేయడంలో విఫలమైపోయిందని, అభివృద్ధి నిధులు మంజూరు చేయకపోగా ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అదే గ్రామానికి సంబంధించిన తండావాసులు గిరిజనులు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వాళ్ళు దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా ఇటు ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి సంబంధించి విషయం కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి కేవలం ప్రతిపక్షాలను విమర్శించడం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేయడం తప్ప చేసేదేమీ లేదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యంగా ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభలకు సంబంధించి చుక్కా రాములు అట్లాగే వీరయ్య వివిధ పార్టీకి సంబంధించిన వివిధ నాయకులు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని, ప్రజా సమస్యలను పక్కకు పెట్టి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలం వెలబుస్తున్నది తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా వీరయ్య చుక్కారాములు ఆరోపించారు.